నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోకండి. సో మనం ప్రస్తుతానికైతే రూటర్ బ్లేడ్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందుకని రూటర్ అయితే ఎక్కించుకున్నాం ప్రస్తుతానికి అయితే. ఇంకా ఇప్పుడైతే సత్యవరకు కాదు, మనం ముందుకు వెళ్ళాలి ఇంటి ముందరికి. ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. సో ముందరికి వెళ్తేనే మనకి కొంచెం సేఫ్ ఉంటుంది. ఇంట్లో గడ్డిలా నట్లు గిట్లు ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ఇబ్బంది అయితే దొరకవు మనకి. సో ముందుగా ఎందుకు వెళ్తున్నా అంటే మనకి ఎన్ని నట్లు వచ్చేది రాంది తెలుస్తుంది అనమాట. ఒకవేళ రాకపోతే కట్ చేసి కొత్త నట్లు తెచ్చుకోవడానికి. సో అందుకని మనం ముందుగా వెళ్తున్నాము. అండ్ వీడియో అయితే మొత్తం లైక్ చేసుకుని మొత్తం మర్చిపోకండి. చాలా రోజులు అయిపోయి పానాలు పట్టుకొని చాలా బరువు వస్తుంది, మామూలు బరువు లేదు. ఏ పని వస్తుందో ఎంత నెంబర్ వస్తుందో తెలియదు. ఇది వస్తుంది అనుకున్నట్లు ఇదొకటి తీసుకున్నా, చూడాలి ఆడుకోయినాక ఏది వస్తుందేమో. మనం అయితే అంగి వేసుకున్నాము, ఇంతకుముందు టీషర్ట్ ఉంది కదా, ఎందుకంటే బుడిజ అని చెప్పేసి అంగే చేసుకున్నాము. బుడిజ ఏమన్నా కానీ మొత్తం మూగి మడుతుంది. సో ఇప్పుడైతే కింద అవుతున్నాము, డాక్టర్ కింద. సో మనం కాళ్ళారా తప్పుకొని కూర్చుంటే మాత్రం చాలా రిస్క్ అనమాట. ఎవరైనా పైకి ఎక్కి కింద కూడా అన్నారనుకో ఇంకా కాళ్ళు ఉండవు, ఇంకా ఐరన్ లెగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మనం కాళ్ళు అయితే చాపకూడదు అనమాట. చాపితే ఇంకా అంతే. ఇంకా పిల్లలు అసలే మా ఇంటి పక్కల పిల్లలు చాలా ఉంటారు, ఇంకా ఏమన్నికి రాదు, దెబ్బలు తాగినాక తిరిగి రావన్నమాట. సో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఒక కాగితం తీసుకొని వేసుకున్నా, చట్లంకులు వేసుకొని కూర్చోవడానికి. బ్లేడ్లు అయితే ఇట్లా అరిగిపోయినాయి ఫుల్గా. సో ఇక్కడ ఒకటి హోల్ కొట్టేసింది అనమాట, ఎప్పుడు నట్టు పోయి. సో దాన్ని వెల్డింగ్ కొట్టించి వేయాల్సి వస్తుంది. అండ్ బ్లేడ్లు అయితే చూడు చిన్నగా అయిపోయినాయి పూర. కొన్ని ఎక్కువ దంచినాయి, కొన్ని తక్కువ దంచినాయి, కొన్ని ఇరిగిపోయినాయి. ఒక్క ప్లేట్కి అయితే తిప్పినా కానీ దోలు తీరిపోతుంది. ఒక సైడ్ ఏమో ఇటు పోయింది, ఒక సైడ్ ఇటు పోయింది, మొత్తం వంగిపోయింది అనమాట. మళ్ళీ బ్లేడ్లు సరిగా కూర్చుంటో లేదు తెలియదు కానీ ఇప్పుడు వంగిపోయినాయి మొత్తము. అండ్ ఈ నట్లు చూడండి మొత్తం ఏదంటే దానికి ఇచ్చేస్తున్నా. బ్లేడ్లు ఇవి ఒకటైతే ఇప్పుడు చూడండి చిన్నగా అయిపోయింది, ఒకటి మంచిగా ఉన్నాయి, ఒకటి చిన్నగా అయిపోయింది. ఒకటి చేంజ్ చేసుకోం ఎందుకని చెప్పేసి మొత్తం చేంజ్ చేసి పరేస్తాను అన్నమాట. ఒక్కదానికే అర్ధగంట అవుతుంది. టైట్ ఉన్నాయి ఫుల్గా. ఇంకా వెన్నెల వరకు ఎంత టైం అవుతుందో. ఒక్క దెబ్బ కూడా తాకకుండా బ్లేడ్లు అన్నీ తిక్కమనుకున్నాం కానీ దెబ్బ తాకిపోయింది అనమాట. ఇక్కడ తాకింది, బొడుపు వచ్చేసింది, ఇంత బొడుపు వచ్చేసింది అనమాట. ఇదైతే తాకింది అనమాట. సో ఎంతసేపు దీనికే ఉండే, ఇప్పుడు తాకిన తీసి ఇలా పెట్టేసాను అనమాట. ఏదైనా తాకిన తెలియదనమాట. దెబ్బలు అయితే దెబ్బ టన్ను మళ్ళీ నెట్టేసి మొత్తం ఇప్పుడే అయిపోయింది. కానీ అటు సైడ్ కొంచెం ఒక 5 బ్లేడ్లు ఉన్నాయి మొత్తము. ఏమైందంటే అవి సైడ్లకు ఆయిల్సీలు ఖరాబ్ కాకుండా అవి ఉంటాయి కదా దీనిపై. ఇది రే కనుకము ఇక్కడ వంగిపోయింది అనమాట. నట్లు పాన పట్టడానికి స్పేస్ అనేది లేదు. సో కటింగ్ ప్లేయర్ స్కూల్ డ్రైవర్ తోటి ట్రై చేసి వీటిని వంపి తీయాలన్నమాట. అవతల సైడ్ అట్లనే ఉన్నాయి 3 బ్లేడ్లు, ఇతల 2 ఉన్నాయి. సో ఇట్లా వంగిపోయింది అనమాట ఇది మొత్తము. వీటిని చక్కగా చేయలే, మన్ను ఉంది మొత్తం దీంట్లోన. ప్రస్తుతానికైతే ఇవి రావడం లేదనమాట. ఇది ఒకటి స్లిప్ అయిపోయినట్లని ఇవి కోపియాల్సి వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే ఇవి లూజ్ అయిపోయినాయి. ఇవి కూడా ఇది రావడం లేదు అసలుకి. స్క్రూ డ్రైవర్ కూడా వంగిపోతుంది కానీ అది కదలడం లేదు. మెకానిక్ దగ్గరికి పోవాలి యాక్చువల్గా. అయితే ఇది ఆయిల్సీల్గా పోయినట్టుంది, ఇది ఆయిల్ కూడా కారుతుంది దీని సైడు. ఇది ఇప్పాలి చూస్తాం మరి ఏందేమో కథ, పోయినంత వరకు తెలియదు. సో ఆయిల్ అయితే బాగానే లీక్ అవుతుంది, బాగానే పోతుంది మొత్తం. ఇంకా రన్నింగ్ అయితే ఇంకా దబాయించి పోవచ్చు.
మనం కొంచెం కొంచెం ఉన్నప్పుడు చూసుకోవాలి, లేకపోతే చాలా డ్యామేజ్ అయిపోతాయి. ప్రస్తుతానికైతే ఇవి వదిలేస్తా. అండ్ బ్లేడ్లు తెచ్చినాక మొత్తం రిపేర్కి పోతా డైరెక్ట్ రూటర్ని తీసుకొని. సో అంతవరకు అయితే బ్లేడ్లు ఎక్కాను, ఇది రిపేర్ అయినాక బ్లేడ్లు ఎక్కిస్తాను అనమాట. 1 month తర్వాత ఇప్పుడు రూటర్కి అయితే రిపేర్కి వచ్చి పోతున్నా. సో మొత్తం ఇప్పించిన అతల 2 ఇతల 3 మొత్తం 5 బ్లేడ్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఉండకోక. ప్రస్తుతానికి సో ఇప్పుడైతే రిలాక్స్. ఇప్పుడైతే పోతున్నా రిపేర్కి అయితే. అంటే ఆర్బిఎల్ కంపెనీ ఉంటుంది, అక్కడే ఉంటుంది అనమాట రిపేరింగ్ షాపు. ఇప్పుడైతే కొంచెం ఎన్ని పైసలు అయితే అని భయం అవుతుంది. టకా మాట మైనస్ పైసలు అయితే మొన్న సర్వీసింగ్ అప్పుడు అట్లనే అయిందనమాట. మనమైతే ఇక్కడ మిషన్కి అయితే రిపేర్ చేయడానికి వచ్చినాము, కానీ ఇక్కడ దోలు తీరిపోతుంది రేటు. 5-6 వేలు అయితే అంటే మళ్ళీ సామాన్ కూడా దొరకాయి అంటుండు. మళ్ళీ అందుకని చెప్పేసి రిటర్న్ అయితే పోదాం అనుకుంటున్నా. ఇవన్నీ మిషన్లు చూడండి రిపేర్కి అయితే వచ్చినాయి. వామ్మో ఇదేం దుమ్మయ్య స్వామి, ఈ రోడ్ ఏందో కానీ దుమ్ములో మునిగిపోయేటట్లు కోసి వరకు మొత్తము. అంటే ఇంతగానం రోడ్ అయితే లేదు, కొంచెం దూరం ఉందన్నమాట, అంతవరకు తప్పదు. డైరెక్ట్ బండి అయితే తెచ్చిపెట్టేసిన అక్కడైతే షెడ్లు అయితే ఒక స్వరాజ్ బండి ఆయిల్ చేంజ్ ఇంకా కొంచెం రిపేర్ ఉందంట. ఇంకో ఆయన ఉన్నాడు ప్రస్తుతానికి రిపేర్ చేస్తాడంట. మనకి అయితే కొంచెం క్లియర్గా ఉంది. ఇంత లేట్ అయి వచ్చినా కానీ జల్దీనే అయిపోయేటట్టుంది పని. అక్కడ చాలా టైం పట్టేటట్టుంది, అందుకని ఇక్కడ వచ్చిన. మిషన్ తోటి నట్లయితే ఫట్ 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 అని ఇప్పేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత స్పీడ్గా అయిపోతున్నాయి, చాలా జల్దీ అయిపోతున్నాయి మిషన్కు. అంటే మిషన్ ఎంతైనా చేతులతో ఇప్పింటే మాత్రం దూరం తీరిపోయేది మనకైతే. మిషన్ ఎందుకు చాలా ఈజీ పనులు అవుతున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇవి నట్లు వెళ్ళిపోవాలంటే మినిమం 1 గంట సేపు పడుతుంది చేతులతో ఇప్పాలంటే. అయినా కానీ నట్లు కొన్ని వస్తాయి, కొన్ని రావు. మిషన్ అయితే డైరెక్ట్ సెట్ పని ఒకటి పెట్టేసుకొని రప్ప తీసి పారేయచ్చు అనమాట. ప్రస్తుతానికైతే అన్నీ ఇప్పేసిండు. చూడండి ఇప్పుడైతే ఆయిల్ సీల్ మొత్తం తీసేసిండు అనమాట. అంటే మొత్తం బొచ్చే వీకి పారేసిండు. ఇంకా ఆయిల్ మొత్తం ఖరాబ్ అయ్యి కొత్త ఆయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మొత్తం 3 లీటర్లు పడుతుందంట అడిగిన. దీంట్లో 3 లీటర్లు పైన P2 మోటార్లో లీటర్ అంతా 4-5 లీటర్స్ వస్తుంది. మొత్తం కొన్ని నట్లు కూడా ఖరాబ్ అయినాయి, నట్లు కూడా తెచ్చుకోవాలి. చూడండి ఆయిల్ కొంచెం మంచిగా ఉంది, కానీ దాంట్లో కొంచెం మట్టి ఉంది. మరి ఆయిల్ ఎట్టుందో ఏందో తెలియదు మనకి. ఫస్ట్ టైం ప్రస్తుతానికి మన గేర్ లైట్స్ చూస్తున్నాం, రూటర్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేము మన బండ్లు అయితే. ఇదే ఫస్ట్ టైం తీయడం కూడా. సో చాలా మంచిగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. గేర్స్ కూడా చాలా బాగున్నాయి, ఏం ఖరాబ్ అయితే కాలేదు. ఇతల ఆయిల్ సీల్ పోయినందుకు మొత్తం ఇప్పాల్సి వచ్చిందనమాట. చూడాలి మరి ఇంకేమేమి సామాను పోయినాయి అని చెప్పేసి మొత్తం చూసినాక చెప్తా అన్నాడు. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి వెళ్ళిపోయిండు, ఇంకా అతలా కూడా వెళ్ళిపోతుండ అనమాట. చూస్తుండే ఆయిల్ చెక్ చేస్తుండే అతల సైడ్ కూడా ఏమైనా ఉందా పోయిందా అని చెప్పేసి బొచ్చాడైతే వాడేసారు అనమాట. చూడాలి ఇంకా ఎన్ని డబ్బులకైనా భయం అవుతుంది నాకు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఆయిల్ చూడండి మొత్తం నల్లగా అయిపోయింది, ఆయిల్ కూడా ఖరాబ్ అయింది. ఈ బొచ్చ అయితే చూడండి మొత్తం అరిగిపోయింది. ఈ సన్న వైరు లోపలికి బెండింగ్ వైరు దీంట్లోకి పోయి ఆయిల్ సీల్ అయితే పోయింది. ఆ వైర్ అయితే దాంట్లోకి వెళ్ళింది అనమాట. ఇంకా అతల సైడ్ కూడా తీసేసింది ఆ బొచ్చని. ఇటువంటి బొచ్చ అనమాట. గేర్స్ అయితే కొన్ని ఒకటి తీసేసి పైన పెట్టిండు, మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఇవన్నీ ఆయిల్ సీల్ కొత్తాయి. ఇది అనబోండ్ అంట, ఇది P2 దగ్గర, ఇది క్రాసర్. బాబా మొత్తం పోయినాయి, కొంచెం అంతా వెళ్ళిపోయింది అనమాట. ఇది తీసేసి అతల సైడ్ ఇతల సైడ్ సేఫ్టీ కవర్స్ వేస్తుండే అనమాట. రెడ్ కలర్లో వచ్చినాయి కూడా, అవి దరిద్రంగా అయినాయి బండికి అయితే. రెడ్ కలర్లో ఆయిల్ సీల్ వేయడం అయితే పూర్తయింది. ఇప్పుడైతే గేర్ అయితే ఫిట్ చేస్తుండే అనమాట. ఫిట్ చేసినాక ఇంకా మనం బ్లేడ్లు అయితే ఎక్కించుకోవాలి. యాక్చువల్గా మనమైతే తెచ్చిన బ్లేడ్లు ఎక్కడం లేదు. ఇప్పుడు కొత్త బ్లేడ్లు తీసుకుంటున్నాం. ఇక్కడనే శక్తిమాను 42 బ్లేడ్స్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట రిపేరింగ్ షాప్కి. మళ్ళీ ఇప్పుడు ఆ వాటిని ఏం చేయాలో తలకాయ నొప్పి అవుతుంది నాకైతే. ఇవి మనం తెచ్చిన బ్లేడ్లు అనమాట. ఇవి తాండ్రులో, ఇవి 170 రూపీస్ ఒకటి. చాలా లావు ఉన్నాయి, కానీ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా బార్ వచ్చిందనమాట. నట్లు టైట్ చేసే దగ్గర నట్లు అయితే టైట్ కావడం లేదు. ఇట్లా చూడండి, ఇట్లా సందిడుస్తుంది. ఇట్లా అయితే నట్టే మొత్తం ఖరాబ్ అవుతుంది రూటర్, మనకు హోల్స్ కొట్టేసి పరేస్తాయి. అట్లని వీటిని వదిలేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ తీసుకున్న బ్లేడ్లు అయితే రవ్వ ఎక్కించేసినారు, కానీ ఇంతకుముందు అయితే చాలా దోల తీరిపోయింది. ఎందుకంటే నట్లు ఎక్కడం లేదు, ఇవి పట్టడం లేదు, సైజు అటు ఇటు అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎక్కిస్తున్నాడు, ఫిట్ చేస్తూనే ఉన్నారు. పని ఫట్ అయిపోతుంది రవ్వ. ఇట్లా ఈజీగా అయిపోతాయి మంచిగా సామాన్లు ఉంటే. ఇవి ఇక్కడ శక్తిమాన్ బ్లేడ్లు అనమాట. ఇక్కడ కోసుగిలు తీసుకున్నాం, మనం తీసుకున్న ఇంకా తీసుకొని మళ్ళీ వాపస్ ఇచ్చాలి. వాపస్ తీసుకుంటారో లేదనేది అది భయం అవుతుంది మళ్ళీ మనకైతే. ఇంకో గట్ట అక్కడ అవుతుంది. ప్రస్తుతానికి ఒకటి ఎక్కిస్తారు. ఇక్కడ మనకి క్రాసర్ అయితే చాలా టైట్ ఉంది, అందుకని కొంచెం కట్ చేపిస్తున్నాం గ్యాస్ కట్టర్ తోటి. అట్లని
ఇబ్బంది అవుతుంది క్రాసర్ తీయడానికి. మొత్తానికి రిపేరింగ్ అయితే అయిపోయింది. బండి అయితే బయటికి పెట్టిన బిల్ అయితే బారడి అయింది. మనకైతే దోల తీరిపోతుంది. దగ్గర 14,000 అయిందనమాట రిపేరింగ్. బ్లేడ్లు అన్నీ కలుపుకొని పాత బ్లేడ్లు ఇవి వాపస్ ఇవ్వాలి, తీసుకుంటారో లేదా అనేది భయం అవుతుంది. మళ్ళీ దాంతో తలకాయ నొప్పి అంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరినాము. ప్రస్తుతానికి తినాలి, కొంచెం ఆకలి అవుతుంది బాగా. పొద్దుగాల తిన్నా, మళ్ళీ ఈ మధ్యాహ్నం తినలేదు ఈ పని వల్ల. అక్కడ ఇక్కడ తిరగా ఆ సామాన్ తక్కువ పడింది, ఈ సామాన్ తక్కువ పడింది అని ఇబ్బంది అయింది మొత్తం ఒక్కనికి. మా మామ అయితే వచ్చిండు లాస్ట్లో. బిల్లు అయితే చేసేటప్పుడు బిల్లు మనకి తెలియదు అనమాట ఎంత చేయాలనో. సో దగ్గర వచ్చి అయితే తిన్నా అనమాట. రిపేర్ అయితే చేపించుకొని వచ్చి మధ్యలో అప్పుడు అంటే మధ్యలో తిన్నా మధ్యాహ్నం, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పెంకుమెట్లు తింటున్నాను అనమాట. ఇప్పుడు హోటల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట, ఇక్కడనే పెంకుమెట్ల దగ్గర. సో తిని బయటికి వచ్చి చూసుకుంటున్నా ఏమైనా సామాన్ దొబ్బేసిర్రేమని చెప్పేసి. ఈ బ్లేడ్లు అయితే చూడండి, ఇప్పుడు మనకి ఇది రాలేవన్నమాట ఇవి. సో వాపస్ ఇవ్వాలి. ఇది ఇప్పలేము కానీ ఇవి అయితే వెళ్ళిపోయినాము. మొత్తం కాటన్ డబ్బా చింపి వారేసిర్రాడ. సో చూడాలి తీసుకుంటారా లేదని చెప్పేసి.